ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ దేహాత్మ బుద్ధి కలిగినటువంటి వారు అంటే నేను అంటే ఈ నశించిపోయే దేహమేను. దాన్నే మనం నేను ఆత్మగా ఉంటూ అది తెలియకుండా, మూలము తెలియకుండా నేనంటే ఈ దేహము అనేటువంటి ఒక భావన, ఒక అపోహ తీవ్ర స్థాయిలో ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది మాయలో. దానికి ముఖ్య కారణం, అసలు నీకు దేహాలతో ఏం సంబంధం? దేహం లేకపోయినా నిద్రలోనే ఉన్నావు కదా. ఇప్పుడు కూడా దేహము నీవేమో తెలుసుకో. పోనీ ఎప్పుడైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు, అది నీవేనని? లేదు కదా. నీవంటున్నావు ఈ దేహము నాది, ఈ ఇల్లు నాది, ఈ సంసారము నాది, ఈ ప్రదేశము నాది, ఈ దేశము నాది, నాది నాది అంటున్నావే. మరి ఆ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. అంత చూచే నీకు శ్రమ చెయ్యవు. ఎందుకని? ఎదురుగుండా కనిపించే దృశ్యాలు, ఇంద్రియ వ్యాపారములతో చూసే లోకాలు నీవు సత్యం అనుకుంటున్నావు. పైగా నువ్వేమంటావు? అక్కడ ఉన్నాయి కాబట్టి నేను చూస్తున్నానంటావు. ఎదురుగుండా నీవు నాకు కనిపిస్తున్నావు కాబట్టి నీవు ఉన్నావంటావు. దీన్ని సృష్టికి కూడా అప్లై చేస్తావు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నారు, గ్రహాలు ఉన్నాయి. నేను ఈ భూప్రపంచం మీద ఉన్నాను, దేహాత్మబుద్ధితో ఉన్నానని అనుకుంటున్నావు. ఇది పెద్ద అపోహ. కారణం, నీవు నిద్రపోతున్నప్పుడు ఈ దేహం ఏమైంది? అదే నిజమైతే నీతో పాటు ఆ దేహం కూడా ఉండాలిగా. ఎందుకు లేదు? కాబట్టి ఇదే విషయం ఆదిశంకరులు కూడా చెప్పటం జరిగింది. నువ్వు చూసే ఈ గ్రహాదులు, జగత్తు సత్యం గనక అయితే నీవు నిద్రించేటప్పుడు అవి ఉండాలిగా. మరి లేవుగా. దీని అర్థం ఏమిటి? దేహవాలోచన, జగత్ ఆలోచన, ఇతరుల ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణమాలోచన. కాబట్టి ఆలోచన వలయంలో కొట్టుబెట్టాడుతూ ఉంటాడు ఈ మాయాజీవుడు. అందులో సందేహం లేదు. పైగా ఎవరు చూస్తున్నారు అనేటటువంటి ప్రశ్న నీకు తల ఎత్తదు. ఎదురుగుండా కనపడుతున్న దృశ్యమాన ప్రపంచం నీవు సత్యం అనుకుంటూ ఇంద్రియాలకు భోగి అవుతూ వ్యక్తులతో, మనుషులతో భేదాలను సృష్టించుకుంటూ అనుకూల ప్రతికూల వాతావరణాలను ఏర్పరచుకుంటూ నీవు ఈ మాయలో తిరుగాడుతూ ఉంటావు. కనుక టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అన్నారు.
ఎవరు చూస్తున్నారు? ఈ సర్వాన్ని నేను చూస్తున్నాను. మరి ఆ నేను ఉందా? ఉంటే ఏ రూపేణ ఉంది? అది నిజంగా ఉంటే దేహం సత్యము, జగత్తు సత్యము, దైవము సత్యమే. నువ్వు ఆలోచించే ప్రతి విషయము సత్యం కావాలి. నువ్వు చూసే ఈ దృశ్యమాన ప్రపంచము సత్యము కావాలి. కానీ అట్లా జరగటం లేదుగా. నీవు కాసేపు నిద్రపోయినప్పుడు ఇక్కడ దృశ్యాలు, సత్యమైన సంసారము, ఈ జగత్తు, ఈ దేహాదులు, ఈ పరివారము, ఇతరులు, వీటిల్లో ఏ ఒక్కటైనా నీకు నిద్రా సమయంలో చూడగలిగావా? ఉన్నాయా? లేవు కదా. కాబట్టి నీవెవరివో నీవే తెలుసుకో. చూచే ద్రష్టని, తెలుసుకునే ద్రష్టని నీవు విస్మరించటం వల్ల ఈ విధమైనటువంటి స్థితి ఏర్పడింది. అంతకంటే ఇంకోటేవి కాదు. నీవుగా అంటే అహంస్మరణగా ఉన్నానన్న ఎరుకలో నీవెప్పుడైతే నిలిచి ఉంటావో అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలో మరి జీవుడెక్కడ? ఇప్పుడు చూసేటటువంటి ద్రష్ట ఎక్కడ? ఇప్పుడు చూసేటటువంటి సంసారం ఎక్కడ? జగత్తెక్కడ? స్వరూప జ్ఞానంతో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అదృశ్యమైపోతున్నాయి. కారణం అవి పూర్తిగా మానసికమైన అసత్యపు ధోరణులు, ఆలోచనలు. అసలు జీవుడు పుట్టనే లేదు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఉనికి లేని ఒక పిశాచమని కూడా వర్ణించారు రమణ మహర్షులు వారు. కనుక నీవు దేహంగానో ఇంకోటిగానో ఉండటం కాదు, నీవుగా తెలిసినటువంటి అహంస్ఫురణ స్థితి ఏదైతే ఉందో అదిగా ఉండటమే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే దేహాత్మ బుద్ధితో ఈ జగత్తులో ఏదో చూసినట్టు నీవు నీ ఆత్మని చూడటం కాదు. రెండు నేనులు లేవు. చూచే నేను, చూడబనే నేనంటూ ఉండదు. ఇప్పుడు కూడా నీవు సాక్షాత్తు ఆత్మవేను. దర్శనం అంటే ఉండటం. సీయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ నోయింగ్, నోయింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఎప్పుడు ఉన్నటువంటి నీ సహజత్వము ఏది కొత్తగా రాదు సుమా. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఎరుక, నేను అంటే జ్ఞానము, నేను అంటే నీ సహజత్వము. ఎప్పుడైతే దేహమే నేనన్నటువంటి భావన, ఒక అపోహ తల ఎత్తిందో, మూలాన్ని మరిచినట్లు, మూలము తెలియనట్లు, జగత్తు సత్యమని
నీ మానసిక ధోరణితో నీవు తెచ్చుకున్నటువంటి కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, అర్షడ్వర్గాలు ఒకటి కాదు. ఇవన్నీ కూడా పంచేంద్రియముల ద్వారా విజృంభిస్తూ ఉంటాయి కర్మ ప్రభావం చేత. మరి దీనికి విరుగుడు ఒక్క అనాత్మ విచారమే. ఆత్మనెవరూ విచారం చెయ్యలేరు. ఈ విచారం ఎందుకు చెయ్యాలి? నీ సంకల్పాలే నీ స్వరూప జ్ఞానానికి అడ్డుగా ఉన్నాయి. అడ్డు అంటే రెండు నేనులు లేవు కాబట్టి నీవు బాహ్య చింతన కలిగినప్పుడు అంతర్దృష్టి ఉండదు. దృష్టి అంటే జ్ఞానము. ఎప్పుడైతే ఈ పరోక్ష జ్ఞానముతో నీవు దేహాదులని, సంసారాన్ని, జగత్తుని ఈ జాగ్రత్తావస్థలో చూడటం మొదలు పెడతావో, ఈ స్థూల దేహానికి ఆ స్థూల జగత్తు కనపడుతుంది. దాని అర్థం ఏంటి? తనలో ఉన్నదే బయట చూస్తావు, బయటగా చూస్తావు. అందుకని నీకు దేహం అన్యంగా కనపడుతుంది, జగత్తు అన్యంగా కనపడుతుంది, నువ్వు అనుకునే దైవం కూడా అన్యంగా కనపడుతుంది, సంసారం అన్యంగా కనపడుతుంది. అంతవరకు దేనికి? ఈ సృష్టి యావత్తు కూడా నీకు అన్యంగా కనపడుతుంది. నిజానికి అదంతా నీ కల్పన, నీ ఊహాజనితము. ఏ రూపేణ వస్తుంది? సంకల్ప రూపేణ. ఏమిటా మొట్టమొదటి సంకల్పము? నేనంటే ఈ దేహము. దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే మనస్సులో నీవు తెచ్చుకున్నటువంటి వాసన ప్రభావం చేతను, కర్మ ప్రభావం చేతను, కర్తృత్వ ప్రభావం చేతను, ఆలోచన రూపేణ నీకు వివిధ రకాలైనటువంటి దృశ్యమాన ప్రపంచము గోచరమవుతుంది. అది జాగ్రత్తావస్థలోనూ జరుగుతుంది, స్వప్నావస్థలోనూ జరుగుతుంది. అందులో సందేహం లేదు. అహంకారం ఉన్నంత వరకు ద్వైత జ్ఞానము సత్యముగా భావిస్తూ ఉంటావు. అందుకని దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటావు. పుట్టుక సత్యము, మరణము సత్యము, కర్తవ్యము సత్యము, కర్తృత్వము సత్యము, నాది అనేవాడు సత్యము అనేటటువంటి భావనలు కలిగి ప్రతి జీవుడు ఈ మాయలో ఉంటాడు. చూచేది కన్ను కాదని, కంటికి కన్నైనటువంటి జ్ఞానము వేరే ఉన్నదని నీవు గ్రహించలేవు. ఒక్క ఆత్మ విచారముతోనే, నేనెవరన్న విచారముతోనూ, తీవ్ర వైరాగ్యముతోనే ప్రాపంచిక విషయ వాసనల యందు నీవు దోష దర్శనం చేసినప్పుడు మాత్రమే నీ మనస్సు ఈ అహంకారము అంతర్ముఖమై తన మూలంలో నిలిచి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే ఆత్మ ప్రకాశము. ఆ ప్రకాశమే నీ సవిజత్వము. ఆ ప్రకాశమే గురువు. ఆ ప్రకాశమే నీ సహజమైనటువంటి ఆత్మస్థితి. అదే ఉన్న సత్యము. అదే నీ సహజమైన ఉనికి కూడా. వేరు ఉనికి లేదు. దానంతటా ఆత్మ స్వయం ప్రకాశము కాబట్టి జ్ఞాన వృత్తి చేత
అది దానంతటిది ప్రకాశించితేనే తప్ప ఈ మాయాజీవుడు ఎన్ని యజ్ఞాదులు చేసినా, యాగములు చేసినా, కర్మలు చేసినా, కోరికలు తీర్చుకున్నా అది ప్రకాశించదు. కనుక విచారించండి. నీవు దేహమేమో చూడు, నీవు దేహివి. దేహం కలిగినంత మాత్రాన్ని నువ్వు ఎట్లా అవుతావు? ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. నాది నాది అంటున్నావే, నాది అంటే నీవు దానికి దూరంగా ఉన్నట్టేగా, అది నీవు కాదుగా. యాజ్ ఎ పొసెసర్ మాట్లాడుతున్నావు. తీరా చూస్తే అట్టి పొసెసర్ లేడు. అదొక మాయావి. అహంకారం అభూత కల్పన. అహమహం అన్నటువంటి ఆత్మస్థితి ఏనాడు జీవుడు కాలేదు, జగత్తు కాలేదు, ఈశ్వరుడు కాలేదు అని అనుగ్రహము చేత స్వరూప జ్ఞాన ప్రకాశంతోనే నీవు తెలుసుకుంటావు. అంతేకాని ఈ మాయలో నేను ఇది కాదు, నేనంటే ఆత్మనని అనుకోవటం కాదు. అనుకునేవాడు లేడని, ఉన్నది ఎరుకు అని అది రివీల్ చేస్తుంది. నీవు దాన్ని ప్రకాశింప చెయ్యలేవు. మంచిది. మౌనమే ఈ సహజత్వము. మొదలు పెట్టిన గురువు గారు. తప్పకుండా 5 మంది ఉన్నారు గురువు గారు. వెయిట్ చే ఎవరు లేకపోయినా సరే అసలు ఒక ఆత్మ ఒకే జీవుడు ఉంటాడు. 5గురు అంటావేంటి? గురువు గారు నిజానికి ఆ జీవుడు కూడా లేడు. ఎట్లా లేడు? సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లేదు. అవును గురువు. అలాగే కాబట్టి 5 మంది 10 మంది ఉన్నారు. ఒకటి పెట్టుకోమ్మా, ఎవరు లేకపోయినా అది ఇంటరాక్ట్ ఓన్లీ. ఎవరు వస్తే వారు హోస్ట్ కి సమాధానం చెబుతాను అని అందరూ చూస్తారు. తర్వాత గురువు గారు రాగనంత మాత్రాన్ని వారు లేరనద్దు. కరెక్ట్. వచ్చనంత మాత్రాన్ని వాళ్ళు నిజం అనుకోవద్దు. వాళ్ళు లేరు. దేహం నేను అనే ఆరోపణ, అపోహ ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షం అని అనుకుంటూ చూచే ద్రష్టను విస్మరించటం జరిగింది. సరే, మొట్టమొదటి సెంటెన్స్ మెల్లిగా చదువు. దేహం నేను అనే ఆరోపణ, అపోహ ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే. గురువు ఇది అపోహ అంటున్నారు. నీకు ఇది అపోహగా ఉందా అని చెప్పింది నాకు. లేదు గురువు గారు, మరి అపోహ కాదు అంటేనక తొందరపడంతో. గురువు గారు అపోహ కాదు, అపోహ అవును కాదు అని చెప్పడానికి దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. గురువు గారు ఎవిడెన్స్ అంటే ఆధారాలు. దేహాత్మవృత్తి అసలు జనించలేదు అన్నారు మహర్షి. జనించలేదు అంటే మరి ఆయన మాట్లాడుతున్నారు, నువ్వు చూస్తున్నావు, తల్లిని తీసుకొచ్చారు, వెళ్ళమన్నాడు, వండమన్నాడు, ఇవన్నీ ఏమిటి? దేహాత్మవృత్తి ఉన్నట్ట లేనట్లా?
అది అపోహ అనే పదం ఉమ్, జ్ఞాన దృష్టితో చూసిన మాట, ద్వైతంలో కాదు. ఆ గురుగారు. ఉమ్, ఇద్దరి నుంచి బయటికి రాగానే దేహాత్మ బుద్ధి, సంసారము, ఇతరులు, కర్మలు, ఉమ్, మంచి చెడు ఇవన్నీ ఏర్పడతాయి. ఉమ్, ఇవన్నీ నువ్వు చూస్తుంటే నేను అపోహ నువ్వు అనుకోవు. ఆ గురుగారు. అవును. నేను భయంతోనే ఉన్నాను అనుకుంటావు, ఉమ్, కర్మలాచరిస్తావు, మంచి అంటావు, చెడు అంటావు, అవును గురుగారు. అనుకుంటావు, నిద్రిస్తావు, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఉమ్, కాబట్టి దేహాత్మ బుద్ధి అనేది జీవుడు ఎన్నటికీ ఇది అపోహ అని అనుకోడు. ఆ ఎలా? గురుగారు. ఆ గురుగారు. ఉమ్, అనుకో. ఉమ్, తర్వాత చదువు. కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షమని అనుకుంటూ చూచే ద్రష్టను విస్మరించటం జరిగింది. ఇంకో రహస్యం, చూచే ద్రష్టని తాను దేహాత్మతో చూస్తున్నాను, వ్యక్తిగా చూస్తున్నాను, వాడు విస్మరించడంలో ఇక్కడ ఉమ్, నేను అనుభవిస్తున్నాను, చూస్తున్నాను, తింటున్నాను, నిద్రిస్తున్నాను అవును గురుగారు. అనే బలాన్ని వాళ్ళని కలిసి వచ్చాను, ఉమ్, వాళ్ళు బాగున్నారు, దృశ్యాన్ని చూస్తున్నావు. నువ్వు ఎన్నటికీ చూచే ద్రష్ట తాను వ్యక్తిగా అనుకుంటున్నాడే తప్ప ఆ గురుగారు. దీని వెనకాల జ్ఞానం ఉందని తెలియదమ్మా తెలియదు. జీవుడికి, ఆ గురుగారు. ఉమ్, తెలియదమ్మా. ఉమ్, కాబట్టి ఎవరు వెళ్ళొచ్చారు, ఎవరు చూశారంటే ఏమంటావు, నేనే చూశానంటే. అవును. అవును గురుగారు. నువ్వెవరివి? దేహత్వబుద్ధులు ఒక దేహమిత. ఉమ్, ఇండివిజువల్ ఎంటిటీ. ఉమ్, ఈ జాగ్రత్తావస్థలో నీవు ఇది అపోహ అని అనుకోవు. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. ఇప్పుడు చూడు ఇంకా ఏమన్నా ద్రష్టయే నిజం నిలిచేవాడు ఆత్మలో. నిజానమ్మా. ఆ గురుగారు. ఓకే, ఇక్కడ ద్రష్ట ఎవరు, చూచేది ఎవరు? మాయా. నేను ఆయన చూస్తాం. మాయ అని తెలియదు. జీవుడు తెలియదు. ఉమ్, నువ్వు ఎంత చెప్పినా, ఎంత విన్నా, నీవు చూచే దాని వెనకాల జ్ఞానం ఒకటి ఉన్నదని, ఉమ్, ఆ జ్ఞానమే చూస్తుందని, జ్ఞానమే కారణమని, ఉమ్, ఆత్మే ఇదంతా చేస్తుందని ఎంత చెప్పుకున్నా అటు ఆత్మకి ఇటు జీవుడికి కనెక్షన్ లేదు. ఆ గురుగారు. ఉమ్, గురుగారండి, నేను ఒక ప్రశ్న చెప్పండి. అండి. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వింటున్నామండి, తెలుసు కదా, అవగాహన ఉంది, అపోహ అని తెలుసు, అన్ని తెలుసు కదా. కానీ ఇది మీరు ఇప్పుడు అన్నట్టు అది తొలగించడం ఎలా అండి? అది ఎంత చేసినా తొలగి ఆ కనెక్షన్ ఏర్పరచడం ఎలా? అదొక్కటి చెప్తారు ఒకసారి. హరి శంకర్ సార్, ఆ ముఖ్యంగా అండి. తొలగించటానికి అది ఉండాలిగా. ఇప్పుడు ఒక వస్తువు ఆ, తొలగించాలంటే ఆ వస్తువు ఉండాలి. నేను ఎలా తొలగిస్తావు? కాబట్టి ఉన్నది ప్రకాశిస్తేనే తప్ప నీ ప్రయాణం లేకుండా అది ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడ పాము భయం కలిగింది, తాడు అని తెలిసినప్పుడు పాముని ఎలా తొలగించాలని నువ్వు అనుకోవు, ఆటోమేటిక్ గా పోయింది. ఇట్లా ఏమైనా ఆ అండి. ఆ అండి. అర్థమవుతుందా? అవునండి. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు నీవు, అది లేదు, ఇది అపోహ నీకు తెలియదు. సంసారం సత్యము, ప్రదేశాలు సత్యము, దయం సత్యము, నేను అనుభవిస్తున్నది సత్యము, సుఖ దుఃఖాలు సత్యము అనుకుంటున్నావు, అందులో సందేహం లేదు. ఇది ఏ విధంగా తొలగిస్తావు ఉందేమో అన్న విచారంతో. విచారం చేయంగానే వెంటనే ఎగిరిపోదు. అనుగ్రహం కూడా అక్కడ యాడ్ కావాలి. ఏమిటా అనుగ్రహము? దైవ అనుగ్రహము, ఆత్మ అనుగ్రహము, ఆ ఉచ్చతర అనుగ్రహము, గురు అనుగ్రహము, భగవంతుని అనుగ్రహము అని ఎన్ని రకాలుగా పెట్టు పేర్లు, ఇవన్నీ ఒకటే. అది ప్రకాశిస్తుంది. అది ప్రకాశించిన స్థితిలో అక్కడ సంకర్ష కానీ, సంసారము కానీ, జగత్తు కానీ
ద్వైతము కానీ, జనన మరణాలు కానీ, బంధాలు కానీ, మోక్షాలు కానీ, ఏ ఒక్కటే ఉండదు, అంతా ఎగిరిపోతుంది. కాబట్టి ఎలా తొలగించాలి అనేది నువ్వు శ్రమపడక్కర్లే. నీవు దేహమేమో చూడు, నాది అంటున్నావుగా, నాదనేవాడు ఉన్నాడేమో విచారం చేయి. అంతవరకే నీ రోలు. తర్వాత ఏమవుతుందనేది నిమిట్టుది అయ్యర్పబడి. ఏమైనా మరి మెసేజ్? అండి, అవునండి. ఓకే. ఏమన్నా పండుగ ఎక్కడున్నావు? పెద్దలాగా సందేశం వచ్చింది, చెప్పండి. చూచే ద్రష్టను విస్మరించటం జరిగింది. ద్రష్టయే నిజం నిలిచేవాడు. ద్రష్ట ఎవరు? ద్రష్ట ఎవరు ఏమంటావు? నేనే ద్రష్టని, ఆత్మబుద్ధితో ఉన్న నేనే ద్రష్టని, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. ఇక్కడ ఏమిటి? విస్మరించడం అనే పదం వాడుతున్నారు. ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ మాట? నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధితో ఒక మాయా నేను వచ్చిన సంగతి తెలియదు. నీ మూలము ఆత్మే. ఆత్మే యాక్చువల్ గా ద్రష్ట, కానీ అదేది చూడదు. ద్రష్ట అంటే చూచేవాడు, అంతే కదా. దృశ్యము అంటే చూడబడేది. చూచేది చూడబడేది ఆత్మ చూడదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ద్రష్టముడు పద్మజ ద్రష్ట చూచే నేను. విస్మరించడం అంటే అర్థం ఏంటి? నీవు కాని దానితో అసౌట్ అయినావు. ఇక్కడ ఏమంటున్నావు? పద్మజ అనేటువంటి యొక్క మాయా నేను, మాయనేని దేహంతో పరోక్ష జ్ఞానంతో చూస్తున్నాం. విస్మరించడం అంటే నీ ఉనికిని తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు ఇక్కడ. అందుకని విచారం. నేనెవరన్న విచారం అనేది ఈ మాయా నేనుకేను, ఆత్మ కాదు. నువ్వు ఎందుకని కర్తం అనుకుంటున్నావు? నీ మూలము ప్రకాశించటంలా, నువ్వు ఆత్మవే, కానీ నీవు కాని దానితో అసోసియేట్ అయినావు. నేనంటే దేహం, ఈ దేహ ధర్మాలు నా ధర్మాలు, నేను వ్యక్తిని, నేను కర్తని. ఇంకేమంటారు చూడు. ఆత్మలో నెలతెక్కుకొని అలా ఉండిపోవటమే సాక్షాత్కారం, కానీ ఆత్మగానో మరొకటిగా దీనిని చూడటం కాదు. నెలకొనటానికి వీడి చేతుల్లో లేదమ్మా. ఆ విషయం మహర్షికి తెలియకనా జ్ఞాన దృష్టితో మాట్లాడుకున్నారు. ఒక బాబుకు చెబుతున్నారు, నువ్వు తాడుగా ఉండు. కాదు గురుగారు, మరి ఇన్ని స్టేటస్లు ఒక జ్ఞాన దృష్టితో చెప్తున్నారు కదా, మరి మాకు ఇవన్నీ ఎలా అర్థమవుతాయి గురుగారు? ఇవి అర్థం దానికే చెప్పేది. అర్థమైతే ఇమ్మీడియట్ గా మాయలో చెప్పినట్టు అర్థం కాదది. విచారించాలని. మహర్షి మాటలైనా, శాస్త్రములైనా, బోధలైనా, గురు బోధలైనా అన్ని మాయలే. అది ఒక అవగాహానికి మాత్రమే. నువ్వు విచారిస్తావని. శంకరుడు ఏమన్నారు? జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం అన్నాడు. మిథ్యా దృష్టితో నువ్వు చూస్తున్నావా లేదా విచారించావు. నువ్వు అట్లా చేయటంలే. ఐర్లాండ్ ఉంది, ఆఫ్రికా ఉంది, ఇంగ్లాండ్ ఉందని వెళ్తున్నావుగా. జగత్తుని విజయ చూడటంలే. శంకరుడు చెప్పింది అక్షర సత్యము, కానీ నువ్వు దృష్టిని మర్చిపోయినావు, విచారించటం లేదు. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్, యు ఆర్ దిస్ బాడీ. దేహమే నీవనుకోవటం వల్ల నీకు అక్కడ దృశ్యాలు ఏర్పడ్డాయి. ఏమా మొట్టమొదటి ఆలోచన ఏంటి? దేహాత్మ బుద్ధి వచ్చిన తర్వాతనే నీకు మనస్సులో సంకల్పాలు, ఇంద్రియాలు అన్ని ఏర్పడతాయి. వ్యవహారం అంతా వచ్చింది.
దృశ్యాలు కనపడుతున్నాయి. ఆ దృశ్యాలు ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను అంటారు. నేను ఆత్మగా నిలిచి చూడటంలే, ఆత్మబుద్ధితో చూస్తున్నాను. అందుకని నిజమైన ద్రష్టని విస్మరించావు అని చెప్పారు. నిజానికి ఆత్మ దేనిని చూడదమ్మా. అలా చెబుతారని అడగచ్చు నువ్వు. నీ అనుభవంలో కూడా నిద్రపోతున్నప్పుడు నువ్వు అక్కడ ఆత్మస్థితి, కానీ నువ్వేమి చూడటం లేదు. పద్మజగా నిద్రపోతావు, పద్మజగా ఉంటావు, పద్మజగా బయటకు వస్తావే తప్ప అక్కడ నువ్వు ఆత్మను తెలుసుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? వృత్తిరాహిత్యమై ఉన్నావు అక్కడ. ఆ స్థితిలో ఉంది అనంతమైన జ్ఞానమే, నీ ఆత్మే. అది దేన్ని చూడదు. ఆత్మ దేన్ని చూడదు. నువ్వేమో వృత్తిరాహిత్యమై ఉన్నావు, అందుకని నీకు నిద్రావస్థలు ఏముందో తెలియదు. బయటపడ్డావు. ఆత్మలో ఉన్న స్థితితోనే బయటపడతావు. తిరిగి మళ్ళీ దేహాత్మ బుద్ధి వస్తుంది. కారణ దేహం నుంచి మళ్ళీ సరాసరి స్థూల దేహానికి వచ్చావు. మాయా నేనుగా వచ్చావు. మళ్ళీ తిరిగి దైనందిక జీవితం మొదలవుతుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది ఇష్టము, ఇది నష్టము, ఇది కష్టము. ఇప్పుడు ఏమంటున్నారు? నీ చేతిలోనే ఉన్నట్టుగా నువ్వు ఆత్మగా ఉండు. ఆ విషయం తెలియకనే ఆయనకి లాస్ట్ సెంటెన్స్ చదువు మళ్ళీ. ఆత్మలో నెలతొక్కుకొని అలా ఉండిపోవటమే సాక్షాత్కారం కానీ ఆత్మగానో మరొకటిగా దేనినో చూడటం కాదు. ఆత్మగా ఉండటం అనేది జీవుడి చేతుల్లో లేదు, లేదు, లేదు. ఆత్మగా ఉండటం తెలిసి ఉంటే అనుకుందాం, ఎంతో ఎందుకు వస్తాడు? నువ్వు బయట తిరుగుతున్నావు, ఇల్లు తెలుసు కాబట్టి ఐర్లాండ్ వెనక్కి వచ్చావు. వెళ్ళి ఇల్లు తెలియదు అనుకో, ఎక్కడ ఉంటావో తెలియదు. ఇప్పుడు సాక్షాత్కారం కాసేపు పక్కకి పెడదాం. ఆత్మగా ఆత్మలో నెలకొన్నట్టే అనేది అది ఆయన చేతుల్లో ఉన్నదా? ఆయన ఆ విధంగా ఉన్నాడా? లేదే. దానంతటది నేనున్నానని ప్రకాశించింది కాబట్టి మరణానుభవంతో బయటకు వచ్చి నువ్వు ఆత్మగా ఉండు, ఇదంతా అపోహ అని బయటకు వచ్చి చెబుతున్నారు. చెప్పింది సత్యమే, కానీ నీవు ఆత్మగా నీ చేతుల్లో ఉండడం లేదు అక్కడ. పాముకి తాడుగా ఉండు అని చెప్పినట్టు పాము చెబుతున్నావు తాడుగా ఉండు, ఎందుకు వచ్చావు బయటికని. పామంటుంది నాకేం తెలుసు తాడు ఉందని. ఇక్కడ పద్మజ కూడా అదే అంటుంది, ఆత్మగా ఉండమంటున్నావు, నాకు తెలియదు ఉండాలి. ఇందాక శంకర స్వామి గారిని అడుగుతున్నాడు ఏ విధంగా చెయ్యాలని. కాబట్టి ఎందుకు ఆ ప్రశ్న వేశారు? నీవు కాని దానితో అసోసియేట్ అయినావు. ఇక్కడ నీవు కాని దానితో అంశం తెలియదు నీకు. నీవు విడిగా ఉన్నట్టు, దాన్ని వదిలిపెట్టి దేహాన్ని పట్టుకున్నట్టు, తిరిగి వెళుతున్నట్టు చివరికి తెలియదు. ఇది నీకు బాగా అలవాటైంది. ఏది? దేహాత్మబుద్ధి. అదే కనుక ఆత్మగా ప్రకాశించినప్పుడు అలవాటైతే దీన్ని తృణప్రాయంగా నిష్పారేస్తావు. ఇది గమంటావు, మిచ్చంటావు, అపోహ అంటావు, మహర్షి కంటే ఎక్కువగా మాట్లాడతావు. ఆ అవకాశం లేదు కాబట్టి వింటున్నావు ఇప్పుడు. ఒకసారి పూర్తిగా చదువు, అనుమానాలు ఉంటే చేతిద్దాం. దేహం నేను అనే ఆరోపణ అపోహ ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షం అని అనుకుంటూ చూచే ద్రష్టను విస్మరించటం జరిగింది. ద్రష్టయే నిజం, నిలిచేవాడు.
ఆత్మలో నిలతొక్కుకొని అలా ఉండిపోవటమే సాక్షాత్కారం కానీ ఆత్మగానో మరొకటిగా దేనినో చూడటం కాదు. ఇవన్నీ చెప్పటానికి బోధించటానికి ఉమ్, చిలక పలుకులు బాగానే ఉంటాయి, ఉమ్, బట్ దే ఆర్ నాట్ ఎగ్జిక్యూటబుల్. ఉమ్, జీవుడి చేతుల్లో ఉండదమ్మా, ఇది నా అనుభవం. ఉమ్, అది నడిపిస్తుంటేనే నీలో పరివర్తన వస్తుంది, ఉమ్, అది నడిపిస్తుంటేనే నీలో వైరాగ్యం వస్తుంది, అది నడిపిస్తుంటేనే నీకు మరణానుభూతి కలుగుతుంది, అది నడిపిస్తుంటేనే ఇది భ్రమని తెలుస్తుంది, అది నడిపిస్తుంటేనే అసలు నీవు పుట్టలేదని తెలుసుకుంటావు. అట్లా ఉంటుంది. ఆ గురువు. ఇట్ ఈస్ నాట్ ది ఈగో ఆర్ ది ఇండివిజువల్ బట్ విల్ కమ్ టు నో అబౌట్ ది రియాలిటీ. ఇంపాసిబుల్. ఇది నా అనుభవం. ఉమ్, ఒకరికి అట్లా ఉమ్, చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. ఆ గురువు. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు, ఉమ్, దేహం నాహం తోహం స్వహం. ఉమ్, నీవు కాదు, నీవు అడుగు తెలుసుకో. ఉమ్, ఇది అపోహన సపోహన, ఇది ఆత్మకి విడిగా ఉందే, కలిసి ఉందే, లోపల ఉందే అని డిసైడ్ చేయటానికి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఉమ్, ఎంతసేపటికి సంకల్పం వచ్చింది పరిగెత్తావు, సంకల్పం వచ్చింది కర్మలు చేస్తున్నావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, నిద్రిస్తున్నావు, మేల్కొంటున్నావు. ద్రష్టని మరవటానికి ఇందాక చెప్పా కదా, ఒకసారి నీకు తెలుసుంటే కదా ద్రష్ట. అవును గురువు. ఉమ్, ఉమ్, ఒక్కసారి కనుక నీకు ఇది తాడు పాము కాదని తెలిస్తే నీకు ఉమ్, మళ్ళీ పాయం ఎందుకు కలుగుతుంది? అలాగే. ఇక్కడ కూడా గురుగారు ఒక చిన్న సందేహం. మరి నేను రోజు సాయంకాలం ఇలా మీ ప్రసంగం వినాలనే ఇది నా ప్రయత్నం అనుకుంటున్నాను. నేను ఆత్మస్థితి తెలుసుకోవడానికి ఇది కూడా నేను చేసే పద్ధతిలో ఇది కాదంటారా? ఆ సంకల్పంతో జరుగుతుందంటారా? నీకు సంకల్పం రావటం నీ ప్రోగ్రాము. ఆత్మ ప్రకాశం అనుగ్రహంతోనే వస్తుంది. ఆ అనుగ్రహంతోనే ఈ ప్రశ్న వేస్తున్నాము, ఆ అనుగ్రహంతోనే ముందుకు వస్తున్నాము, ఆ అనుగ్రహంతోనే చివరికి నువ్వు లేకుండా పోయి ఆత్మగా మిగులుతావు. ఆత్మ అంటే అనుగ్రహం, అనుగ్రహం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే గురువు, ఉన్నదే ఎరుక అని అది డిసైడ్ చేస్తుంది. నేననే ఏమాత్రం ప్రమేయం లేదు అక్కడ. అసలు ఉంటే కాదు నేను. నువ్వు అనుకుంటున్నావు ఏమంటే నేను నాకు ఆలోచన వచ్చింది ఇవాళ వచ్చాను జూమ్ మీటింగ్ అని అనుకుంటున్నావు. నీ ప్రోగ్రామ్ లో ఉంది కాబట్టి వచ్చావు. ఇందాక పద్మజండి 5గురే వచ్చారు, 5 కాదు ఒక్కడే వస్తాడు, వాడికి కనపడతాడు. సృష్టి యావత్తు కూడా ఈ జీవుడి మీద ఆధారపడి ఉంటుందమ్మా. అర్థమవుతుందా? మీకు దేహాత్మ బుద్ధి కలిగినప్పుడే ఇతరులను చూస్తావు, ప్రపంచంలో జన్మను చూస్తావు, కోటాను కోట్ల జీవరాశులను చూస్తావు, ఒక కళ్ళలో చూసినట్టు. ఎప్పుడైతే నీవు ఎవరివో గుర్తించినప్పుడు ఆత్మగా గుర్తించడం అంటే ఆత్మగా ఉండిపోయిందే చెప్పారుగా. దర్శించడం అన్నా, సీయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, ఎగ్జిస్టెన్స్ అంతా ఒకటే. అప్పుడు తెలుస్తుంది ఇదంతా ఆత్మని విడిచి లేదు, విడిగా చూస్తే అది లేదు, కలిపి చూస్తే సర్వం కలిగిన బ్రహ్మ అని ఎవరికి చెబుతారు? తనకు అందంగా ఒకరు ఉండాలిగా. ఏమా చెప్పడానికి ఉండాలిగా. ఆ చెప్పేదంతా కూడా మళ్ళీ మాయలోకి వచ్చి దగ్గర బీజంతో అంతా బ్రహ్మమేను, బ్రహ్మను విడిచేది లేదు, ఆత్మ ఈ విధంగా కనపడుతుందని ఎంత చెప్పినా ఈ జీవులు ఉంటారే తను కల్పించుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా వీడిలాగానే ఉంటారు. నీవంతా అసత్యమో నువ్వు చూసేవాళ్ళు కూడా అంతే అసత్యం. నీవు ఆత్మవై ఉన్నావు, వారు ఆత్మవై ఉంటారు. మరి ఈ బోధలు ప్రవచనాలన్నీ ఎవరికి గురువు గారు అయితే? మాయానేనికి. అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే. ఎందరో ఉన్నారు, ఇందాక అన్నావుగా 5గురే వచ్చారని, ఎందుకు రాలేదు మిగిలిన వాళ్ళు? ప్రోగ్రామ్ లేదు.
స్పిరిచువల్ చర్చిలో 200 మంది పైన ఉన్నారు, కానీ అందరూ రారు. కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? 1000 మందిలో ఒకరిని అర్థం చేసుకోగలడు, నన్ను చేరగలడు అన్నాడు. తోపరేయగలడు. ఎందుకు రాలేరు? మరి ఉన్నదే ఒకటిగా, అందరూ ఒకటేగా, సృష్టి లేదుగా. అర్జున నువ్వు నేను పుట్టలేదన్నాడుగా. ఎందుకు అర్థం చేసుకోలేరంటే వాళ్ళ ప్రోగ్రామ్ లో అది లేదు అని అర్థం. ఇది వినే ప్రోగ్రామ్. ఆత్మస్థితికి ప్రారంభానికి సంబంధం లేదమ్మా. వెలుగు రావటం ఏమిటి, చీకటి పోవటం ఏమిటి? ఇన్స్టంటేనియస్. అది కొత్తగా వచ్చినట్టు అనిపించదు. ఎందుకని ఇప్పుడు కూడా పద్మజగాని వార్తతోనే ఉన్నావు. ఒక ఆభరణం బంగారంతో ఉన్నట్టు. ఆభరణాన్ని చూస్తున్నావు, బంగారం చూస్తున్నావు, అర్థమైంది. ఆ విధంగా నువ్వు దేహాన్ని ఆత్మని చూడలేవు. కాబట్టి ఇక్కడ ఏం కావాలి? స్వరూప జ్ఞానం ఎక్స్క్లూజివ్ గా అది ప్రకాశించిన స్థితిలోనే నీవు దేహము కాదని, దేహివని, అది లేకపోయినా నువ్వు ఉండొచ్చునని అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ది కన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ బై ది హయ్యర్ పవర్, నాట్ బై యువర్ ఎఫర్ట్స్. నీ ఎఫర్ట్ కూడా అక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంటేనే. అదే మహర్షి కూడా చెప్పింది. నువ్వేదో భగవంతుని గురించి జపం చేస్తున్నావు అనుకుంటావు, కాదు, భగవంతుడు నీ గురించి అనుకుంటాడు. నువ్వు స్టార్టెడ్ థింకింగ్ ఎప్పుడు కాదు. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను పూర్తిగా నడిపించేది ఆ శక్తేను, నిన్నే కాదు, నువ్వు చూచే చరాచర సృష్టికి కూడా. గురుగారు, వాసనలు కూడా ఆలోచనలు తొలగించాలన్నా మన ప్రయత్నం ఎంత చేసినా కూడా అక్కడ అనుగ్రహం లేదు, తొలగించలేము. ఎందుకంటే వీడి వల్ల లేదు, వీడి చేతిలో లేదు. ఇప్పుడు తొలగించటము, యాడ్ చేయటము ఎలా ఉంటుందంటే, ఒకసారి బయటికి వచ్చిన బాణము టార్గెట్ ని హిట్ చేస్తుంది. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధితో జనించిన జీవుడు ఆ పిడికడ ప్రారంభాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ పోతాడు. ఈ వాసనలు ఎట్లా వచ్చినాయి? గతంలో ఉన్నటువంటి వాటిని అక్యుములేటెడ్ ఇవన్నీ కూడా. మామూలుగా ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టుగా అది నేను ఎక్స్పీరియన్స్ చేశా గురువు గారు. ఎందుకంటే ఒక వాసనని నేను ఎంత ప్రయత్నం చేసినా పోలేదు, కానీ అది అనుగ్రహం వల్ల అది పోయింది గురువు గారు. అది క్లియర్ గా తెలిసింది గురువు గారు. అది కాబట్టి ఇక్కడ కర్మాశయంలో ఎంతో ఉంటుంది ప్రతి ఒక్కరికి మాయలో. ఏమా ఇదంతా కూడా మాయమాట. పిడికడు ప్రారంభమిస్తూ ఆల్ రైట్, ఈ వాసనలు ఉన్నాయి కదా, గో అండ్ టేక్ బర్త్ అని ఆ ఉచ్చతర శక్తి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ తీసుకెళ్ళి పెడుతుంది. ఈ వాసనలు ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. విచారం చేసే అవకాశం వాసన ప్రభావంతో వస్తుంది. ఒక సందర్భంలో మహర్షి సూటిగా ఒక క్వశ్చన్ అడిగారు. దుర్మార్గుడు ఉంటాడు, సత్సంగానికి రాడు, అన్ని కిరాతకమైన పనులు చేస్తూ ఉంటాడు, వారికి మోక్షం వస్తుందా అని. తప్పకుండా అన్నాడు. అదేమిటండి, నువ్వే ఇందాక అన్నావు ఎవరు రావటం లేదు ఇక్కడికి అని. వారికి కూడా వస్తుంది. అట్లాగన్నారు. దారిన పోతూ ఉంటాక ఎక్కడో మైకులో ఏదో గొడవ కనపడుతూ ఉంటుంది, ప్రవచనం. అదేమిటని తట్ట పక్కవాడిని, ఏదో గీతట. గీత అంటే ఏమిటి? కృష్ణ పరమాత్మ. ఆయన ఎవరు? ఈ విధంగా శ్రవణముతో వాడికి మోక్షం వస్తుందన్నారు మహర్షులు వారు. కాబట్టి ఎవరిని ఆ ఉచ్చతర శక్తి వదిలిపెట్టదు. వాళ్ళ కర్మానుసారంగా కార్యక్రమాన్ని నడుపుతూ కూడా తాను ప్రకాశింపజేసుకుంటుంది. ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ. దాన్నే మనం అనుగ్రహం అన్నాం. ఇదంతా మాయే, సృష్టి లేదు, అయినా జీవులు కనబడుతున్నారు కలలో కనిపించినట్టు. బోధలు కూడా మాయేనమ్మా. నిజానికి గురువెవరు, శిష్యుడెవరు, భగవంతుడెవరు, భక్తుడెవరు చూడబోతే అట్టి భేదం లేదు.
ఉమ్, జీవో బ్రహ్మైవనాపురం విడిగా లేడు వీడు, ఉమ్, కానీ ఉన్న భావన ఇక్కడ కనబడుతుంది. నాకు దేవుడు అన్యము, దేహమన్యము, ఉమ్, ఇతరులన్యము అని. అవును. ఈ అన్యత్వాన్ని నశింప చేసి ఏకత్వాన్ని అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఉమ్, నీ చేతుల్లో ఏముండదు. ఉమ్, నిన్ను నడిపించేది, మహర్షిని నడిపించేది, సృష్టిని నడిపించేది ఉమ్, ఒకటే ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఉమ్, గ్రహాలను కూడా నడిపిస్తుందమ్మా. ఆ గురుగారు. ఉమ్, ఇప్పుడిప్పుడే న్యూస్ వచ్చింది, చూసావో లేదో, భూమి లోపల రివర్స్ లో తిరుగుతూ ఉందిట కోరు. ఉమ్, అంటే దీని స్పీడ్ తగ్గిపోవచ్చు, చెప్పొచ్చు. ఎప్పటికైనా ఎగిరిపోవచ్చు. ఎవరికి తెలుసు? ఉమ్, భూమి ఒక డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటే ఉమ్, లోపల ఉన్నటువంటి మోల్టన్స్, అదేమంటే వల్కనో లాంటిది ఉమ్, రివర్స్ లో తిరుగుతుందని ఒక అధ్యయనంలో బయటపడింది. ఉమ్, అంటే దీని స్పీడ్ తగ్గుతుంది. ఉమ్, 365 డేస్ ఉండకపోవచ్చు, 320 ఉండొచ్చు. అంటే ఏమవుతుందని ఎవరికి తెలియదు. తెలియదు. ఉమ్, ఇది భౌతికమే కావచ్చు, కానీ నడిపించే శక్తి మాత్రం అదే చాలా ఘనాతి ఘనంగా ఉంటుందమ్మా. అది ఉమ్, వీ కాంట్ ఇమాజిన్ ఇట్స్ పవర్. నువ్వు చూస్తున్నటువంటి వాస్ట్ యూనివర్స్ చూడు ఒకసారి. గ్రహాలను ఎలా నడిపిస్తుంది, ఉమ్, వాళ్ళ పరిధిలో ఎలా చేస్తుంది, అది మనం ఊహించలేము, మనసుకి అందదు. ఉమ్, దట్ ఈస్ ది రియాలిటీ. ఉమ్. ఆయన ఉన్నావా ఊళ్ళో? గురుగారు. ఏమైనా ఉందా? గురుగారు ఎందుకంటే అంటే అదృశ్యం. అది ఇప్పుడు ఈ ప్రపంచము, ఈ జగత్తు, ఈ జీవుడు ఈ మనకి సత్యంగా గోచరించడానికి ఇది ఈ జ్ఞానము పరిమితమైన జ్ఞానమే కదా గురువుగారు. అది అది అంటే పరిమితమైన జ్ఞానము సత్యంగా గోచరించడానికి గల కారణం ఏంటి? అది ఇది సత్యాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్నది ఏ అవస్థ సత్యంగా ప్రొజెక్ట్ చేయడానికి కారణం ఏమంటారంటారు? వాసన, వాసనలు, ఇండివిజువాలిటీ, కర్తృత్వము. నేను కర్తని. ఐఎమ్ ది డూయర్. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు అర్జునుడి తోటి? నువ్వెందుకు కర్తం అనుకుంటావు? కర్మయోగంతో మొదలైంది. చంపేదెవరు, చచ్చేదేవంతా నేను చూసుకుంటాను, ఈ ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. కర్తృత్వం వల్ల నీకు జన్మ వచ్చింది. నాది, ఐఎమ్ ది డూయర్. ఆ డూయర్షిప్. మరి నిజంగా జీవుడు ఉన్నాడా? డూయర్షిప్ ఉన్నదాన్ని చూస్తే ఆత్మపరంగా అది లేదు. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఆలోచించేది ఎవరు? ఈ మాయనే. ఆత్మ ఆలోచించదు. ఆత్మ అంటే హయ్యర్ పవర్. ఏమైనా గురువు గారు, అంటే ఈ డోయర్షిప్ కూడా అది కూడా అంటే అది కూడా అజ్ఞానమే కదా గురువు గారు. అది అంటే అది కూడా అజ్ఞానము. చూసే జగత్తుని అంటే అది కూడా అజ్ఞానమే, కాకపోతే అజ్ఞానాన్ని సత్యంగా గోచరించేలా చేయిస్తుంది, అంతేనా గురువు గారు? ఎందుకని? వాసన వల్ల. తీరదుగా, సంసారం చేయలేవుగా, పదార్థాలు అసక్తి తినలేవుగా, తినలేము. ప్రదేశాలు లేవంటే నువ్వు యాత్ర చేయలేవుగా. పుణ్యక్షేత్రాలు నదులు ఉన్నాయని చెప్తే అసత్యం ఎందుకు పోతావంటే వెళ్ళవుగా. కాబట్టి నీలో ఉన్న కల్పనే అటువంటి స్థితికి తీసుకెళ్ళి నిన్ను యాత్ర చేయిస్తుంది. గురుగారు, ఇదంతా ఒక కళలో చేసే ప్రక్రియ. కళ అంటే డ్రీమ్ లైక్, ఇదేం సత్యం కాదు. అదే అంటే అసత్యాన్ని సత్యంగా మనకి గోచరించేలా చేయిస్తుంది. తెలియదు. దేహము అసత్యమని తెలియదు, తల్లిదండ్రులు అసత్యమని తెలియదు, సంసారం అసత్యమని తెలియదు. నీ వాసనలు ఒకవైపు, బంధాలు ఒకవైపు, అన్ని కలిసి ఉంటాయి జీవుడికి. గురుగారు, అదే ఒక సందర్భంలో మహర్షి చెప్పింది,
గత జన్మలో పుట్టావనుకుంటే మరణించావు కదా, ఇక్కడికి వచ్చావు కదా, అక్కడ బంధాలు రాగద్వేషాలు వదులుకొని వచ్చావు, మళ్ళీ అదే పని ఎందుకు చేస్తావు ఇక్కడ అంటాడు. అక్కడ ఉన్నవన్నీ వదిలిపెట్టుకు వచ్చావు, ఆస్తిపాతులు, బంధాలు, శ్రేయోభిలాషుల్ని, సంసారాన్ని, జ్ఞానాన్ని, వస్తువాహనాన్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చి నాది అని ఎందుకంటావు? విచారించు, ఏమో పుట్టలేదని తెలుసుకోవాలి. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది ఉన్నది ఆత్మ. మహర్షి శంకరుడు చెప్తున్నా ఎవరు చెప్తున్నా సత్యము ఒకటే, సత్య అనుభూతి కూడా ఒకటే. ఆ అనుభూతి ఆత్మకే ఉంటుంది, జీవుడికి కాదు. ఇవన్నీ కూడా రిఫైన్మెంట్ తీసుకురావటానికి, మార్పు తేవటానికి. అది కూడా ఆ ప్రోగ్రామ్ లో ఉంటే వస్తారు, లేకపోతే రాదు. గ్రౌండ్ ఈజ్ ఆల్సో ఏ ప్రారంభం, విచారం ఈజ్ ఆల్సో ఏ ప్రారంభం, అసోసియేషన్ ఈజ్ ఆల్సో ఏ ప్రారంభం, డిస్అసోసియేషన్ విత్ ది ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఏ ప్రారంభం. లేకపోతే బుద్ధుడు అంత చిన్న వయస్సులో రాజప్రసాదం వెళ్ళిపోయినాడుగా, భార్య బిడ్డను వదిలిపెట్టి. దట్ ఈస్ ద డెస్టినీ డ్రాగన్ హిమ్. ఎందుకని వాడిలో పరివర్తన వచ్చింది. శవం అంటే ఏమిటి, ఓల్డ్ ఏజ్ అంటే ఏమిటి అని ఇంట్రాస్పెక్షన్ తో బయలుదేరాడు. అవును గురుగారు. ఏమన్నా సరోజ ఏమన్నా ఉందా? లేదు గురువు గారు. లేదంటే టైం అయిపోయినట్లు లెక్క. ఇంకా ఆశ ఉన్నది అంటే ప్రారంభం ఉన్నట్లు లెక్క. లేదు గురువు గారు. శ్రీనివాసరావు గారు, ఎనీథింగ్ యూ వాంట్ టు కంట్రిబ్యూట్? ఏమైనా ఇంకేమైనా ఉంటారు? అది గురువు గారు ఇంకేం లేదు గురుగారు. ఈ మాయకి దేహాత్మ బుద్ధికి ఔషధం ఒకటే, ఒక ఔషధం విచారం. గురుగారు విచారం. విచారం ఈజ్ ది యాంటీడోట్ అండ్ ది మెడిసిన్ ఫర్ డిస్పెన్సింగ్ ది ఇల్యూషన్. అనుగ్రహం కూడా దాన్ని ఉండబట్టి విచారం చేస్తాం. నీలో సంకల్పాన్ని తీసుకొస్తుంది, విచారింప చేస్తుంది, నిశ్చలత్వానికి వస్తావు, అది చేస్తుందంట. ఎందుకు చేస్తుంది? దానికి ఏమన్నా ప్రోగ్రాం కావాలంటే చెప్పా కదా, సూర్యుడు కొన్ని కమలాలు మెచ్చుకుంటాయి, ఎందుకు అనేది ఎవరు చెప్పలేదు. వై ఓన్లీ ఫ్యూ? ఇట్ ఈస్ ఆల్ ఇట్స్ గ్రేస్. మిగతా కమలాలు విచ్చుకోపోవటానికి కారణం సూర్యుడు కాదు అన్నారు కదా. అంతేగా మరి. అవును. ఎందుకు ఏమిటి అని అది బేస్, అదే బేస్ ఆధారం, అదే అనుగ్రహం ఒకటే ఉంటుంది. సూర్యకిరణాలు అన్నింటి మీద పడుతున్నాయి, వాటి కొన్ని తెచ్చుకుంటున్నాయి. అవునవును గురువు గారు. కొన్ని చోట్ల డార్క్నెస్ కదా, కొన్ని చోట్ల వెలుతురు కదా, కొన్ని చోట్ల సస్యశాపం, కొన్ని చోట్ల ఐస్. హిమాలయాస్ అంత ఎండబడ్డా ఐస్ కరగదు. అవును. ఏమైనా ఉందా? ఏమన్నా పద్మగా వెంకటరావు గారు ఏమంటున్నారు? ఏమన్నా ఉందా నాయన? ఉందన్నా లేదన్నా ఇది అదృశ్యం అయిపోతుంది. జూన్ మీటింగే కాదు, సృష్టి అదృశ్యం అయిపోతుంది. మాట్లాడిపోతున్నాం పద్మగా. ఐ వాంట్ మోర్ ఇంటరాక్షన్ విత్ యూ. నేనేదో చెప్పటం కాదు, నీవు ఏ దిశలో పోతున్నావు, ఎక్కడ ఆగావు, ఎక్కడ అబ్స్ట్రక్షన్,
ఎక్కడ తొలగించాలి, ఎక్కడ ఊరికే ఉండాలి, ఎక్కడ మార్పు చేయలేదు. అంతవరకు దేనిని మనం మార్చలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డెస్టిన్డ్. ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉందమ్మా, అందులో సందేహం లేదు. ఆ ప్రోగ్రామ్ లో రియలైజేషన్ అంటే ఉండదు. ఎందుకని? అది దేహాత్మక ఇండివిజువల్ రియలైజేషన్ కాదు కాబట్టి. ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు కాబట్టి అది ఒకటే ఉంటుంది. అది ఎప్పుడు ప్రకాశిస్తే జీవుడు ఎగిరిపోతాడు. కావాలంటే మళ్ళీ తీసుకురావచ్చు, లేకపోతే లేదు. నువ్వు లాకర్లో పెడుతుంటావు కదా బంగారం, వద్దంటే మళ్ళీ తీసుకొస్తావు. అట్లా లాకర్లో పెడతావు ఈ రియలైజ్డ్ సోల్స్. లేకపోతే కృష్ణ పరమాత్మ శాంతిపుడు యొక్క కొడుకుని ఎట్లా తీసుకొచ్చాడు? లాకర్లో ఉండబట్టేగా. ఇదే విరుద్ధం అంటాడు అమరాజు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, లాకర్ ఓపెన్ చెయ్యి, తీసుకురా. మరి ఈ రియలైజ్డ్ సోల్స్ అంతా కూడా లాకర్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంటే వస్తారు, లేకపోతే రారు. ఈ లాకర్ బాగా గుర్తుంటుంది, ఎందుకంటే ఈ బంగారం అంతా అక్కడే ఉంది కాబట్టి. ఈ లాకర్కి రెంట్ కడుతూ ఉండాలి సంవత్సరానికి, ఆ లాకర్కి అవసరం ఉండదు కదా. రెంట్ కట్టక్కర్లే, నీలో బుద్ధి పుట్టించి ఏది అక్షర శక్తి తన సృష్టికి పనికొస్తుందంటే తీసుకొస్తుంది. మళ్ళీ శాంతిపుడు కొడుకుని ఎలా తీసుకొచ్చాడు? ఎవరైనా మృతి చెందాడు, జ్ఞానం అజ్ఞానం కూడా తెలియదు, బ్రింగ్ అన్నాడు. అంటే వీళ్ళందరూ స్పెషల్ లాకర్స్ లో ఉంటారు పైన.